నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశం ప్రపంచంలోనే అత్యంత అరుదైన పంది. మీరు విన్నది నిజమే, అత్యంత అరుదైన పంది. నేను ఖరీదైన పంది అని అనలేదు. అలానే ప్రపంచంలో అతి చిన్న పంది కూడా అన్నమాట. అదేంటంటే పిగ్మీ హాగ్. ఇక్కడ మీరు చిత్రపటంలో గమనించవచ్చు. దిస్ ఈజ్ ద వరల్డ్స్ రేరెస్ట్ పిగ్, వరల్డ్స్ స్మాలెస్ట్ పిగ్. ఎందుకు దీని గురించి డిస్కస్ చేస్తున్నాము అని అంటే దీని యొక్క పాపులేషన్ మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. అన్ని పాపులేషన్ తగ్గిపోతుంది. ఒక్క మానవుడి పాపులేషనే కదా పెరగాల్సింది, అదే పెరుగుతుంది. మిగతా ఆబ్వియస్గా తగ్గిపోవాలి కదా. మనుషుడు డెవలప్ అవుతున్నాడు అంటే అదే కదా మరి జరగాల్సింది. ఆ మాత్రం అవుతుందని కొంతమంది అనొచ్చు. దాట్స్ నాట్ ద పాయింట్. ఒక పాపులేషన్ తగ్గిపోతుంది అని అంటే దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉంది. బికాజ్ మన జనాభా పెరగడం వల్లే కదా వీటి జనాభా తగ్గుతుంది. సో అందుకని ఇవి ఇంతకీ ఎక్కడ ఉంటాయి, దీని యొక్క IUCN స్టేటస్ ఏంటి, అలానే ఇది ఒక పర్టికులర్ ప్రాంతంలోనే కనిపిస్తుందా లేదా ప్రపంచం మొత్తం కనిపిస్తుందా, అసలు ఏంటి దీని ప్రత్యేకతలు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది డీటెయిల్స్, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎందుకనంటే ఫిబ్రవరి నెలలో యూనియన్ బడ్జెట్కి సంబంధించి ఒక కరెంట్ అఫైర్ ఎపిసోడ్ వీడియో చేసాం. దానికి 3 లక్షల వ్యూస్ దాటాయి. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. మేము ఎన్ని వీడియోలు చేసినా మీరు చూడకపోతే వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవన్. జస్ట్ మీ ముందనే కాదు, ఎవరి ముందు కూడా వీఆర్ నథింగ్. సో మీరు మమ్మల్ని రోజు రోజుకి ఒక మెట్టు పైకి వచ్చేలా చేస్తున్నారు. అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ దట్ అండ్ వీ రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మా ప్రయాణంలో మీరు భాగస్వాములు అయినందుకు, మీ ప్రిపరేషన్ జర్నీలో లేదు మీ అవేర్నెస్ జర్నీలో, మీ అవగాహన ప్రయాణంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అప్టేక్ జాబ్స్ ఎప్పుడూ కూడా మీరు అప్డేట్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటుంది, అటువైపుగా అడుగులు వేస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించి మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా, తెలుగు రాష్ట్రాల తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా వాటికి సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా అప్టేక్ జాబ్స్ యాప్లో ఉన్నాయి. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒకసారి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఒకసారి కోర్సెస్ని చూడండి. ఏవైతే డెమో వీడియోస్ ఉన్నాయో 30 గంటలకు పైగా ఆ డెమో వీడియోస్ని చూడండి. ప్రతి కోర్సులో ఉన్న ప్రతి సబ్జెక్ట్లో ఉన్న ఫస్ట్ 5 చాప్టర్స్లో ఫస్ట్ వీడియో ఫ్రీగానే ఉంటుంది. అలా అవన్నీ చూసిన తర్వాత మీకు డెఫినెట్గా ఒక ఒపీనియన్ అయితే వస్తుంది. ఆ ఒపీనియన్ని బేస్ చేసుకుని కొనాలా లేదా అనే డిసిజన్ మటుకు మీది. మేమేమీ ఫోర్స్ చేయట్లేదు. ద ఓన్లీ రిక్వెస్ట్ దట్ వీఆర్ పుటింగ్ ఫార్వర్డ్ ఇస్ యాప్ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి చాలు. ఆన్ దట్ నోట్, విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ది వెరీ బెస్ట్ యూ. మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారన్న సంగతి పక్కన పెట్టి మీరు అనుకున్నది సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ దట్ యూ హ్యావ్ బీన్ గివింగ్ ఫ్రమ్ డే 1 ఆఫ్ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్స్ జర్నీ. ఇవాళ కరెంట్ అఫైర్ మొదలెడదాం. ద పిగ్మీ హాగ్, ఈ బుడ్డి పంది గురించి. The conservation of pygmy hogs is crucial to India's wildlife protection goals. మన భారతదేశం పర్యావరణాన్ని సంరక్షించడానికి ఏవైతే వైల్డ్ యానిమల్స్ ఉన్నాయో లేదా ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఎప్పటికప్పుడు సంరక్షణాత్మక చర్యలు చేపడుతూనే ఉంటుంది. ఎన్నో కార్యక్రమాలు కూడా చేపడుతూనే వచ్చింది. అందులో ద మేజర్ వన్స్ వచ్చేసి ప్రాజెక్ట్ టైగరు, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఇలా చాలానే ఉన్నాయి. అందులో భాగంగా ఈవెన్ ఈ పిగ్మీ హాగ్ని సంరక్షించడానికి, దీనిని కాపాడడానికి కూడా పిగ్మీ హాగ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. ఇది 1995లో స్టార్ట్ అయింది. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది, గడిచిన కొన్ని సంవత్సరాలు లేదు గడిచిన ఒక 2 దశాబ్దాల నుంచి గమనిస్తే దీని యొక్క పాపులేషన్ మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ప్రస్తుతం ఇది ఎండేంజర్డ్ సిచ్యువేషన్లో ఉంది అని చెప్పొచ్చు. కొద్ది రోజుల్లో ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కూడా అయిపోతుంది. అంటే అంతరించిపోవడానికి దగ్గరలో ఉంది అని అర్థం అనమాట. అది అంతరించిపోవడానికి దగ్గరలో ఉండకూడదు అంటే ప్రస్తుతం ఉన్న జనాభాను మనం ఏదో ఒకటి చేసి పెంచాలి. కానీ ఇక్కడ వచ్చిన అతిపెద్ద చిక్ ఏంటంటే ఇట్స్ అన్ ఎండమిక్ స్పీషీ. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎండమిక్ స్పీషీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేటగిరీస్. మీరు ప్రీవియస్ కరెంట్ అఫైర్ డిస్కషన్స్లో చాలాసార్లు వినే ఉంటుంటారు. IUCN రెడ్ డేటా బుక్ అని ఒకటి ఉంటుంది. ఆ రెడ్ డేటా బుక్లో ఒక జాతి, ఒక స్పీషీ యొక్క పరిస్థితి, దాని యొక్క జనాభా ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి మనకి తెలుస్తుంది అనమాట. అది అంతరించిపోయిందా, అది ఎవరికి కంటికి కనిపించట్లేదు అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే క్రిటికల్ ఎండేంజర్ అంటే ఉదాహరణకు ఒక 10 జంతువులు మిగిలిన్నాయి, ఒక 10 పులులు మిగిలిన్నాయి అనుకుందాం. ఆ 10 పులులు చనిపోయాయి, కానీ ఇంకా ఎవరు కన్ఫర్మ్ చేయలేదు మాకు ఒక్కటి కూడా కనిపించలేదు అని. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు అసలు మాకు ఇంత పర్టికులర్ టైం పీరియడ్లో ఎప్పుడు కనిపించలేదు అంటారు, అప్పుడు దాన్ని ఎక్స్టెంట్గా డిక్లేర్ చేస్తారు. ఇలా ఎప్పుడో ఎక్స్టెంట్ అయిపోయినవి ఒక 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ డిస్కవర్ చేయబడినవి కూడా ఉన్నాయన్నమాట. అలా ఒక నల్ల పావురాన్ని ఇండోనేషియా ప్రాంతంలో డిస్కవర్ చేశారు. దాని మీద కరెంట్ అఫైర్ ఎపిసోడ్ కూడా చేశాము. సో అలా ప్రతి స్పీసీ ఎక్స్టెంట్ అని చెప్పినంత మాత్రం అది ఎక్స్టెంట్ అని కాదు. కొన్నిసార్లు మనిషికి కనిపించకపోవచ్చు, లేదు మనిషి దాని గురించి వెతకకుండా ఉండకపోవచ్చు. వాట్ ఎవర్ బీట్, ఈ పిగ్మీ హాగ్ వచ్చేసి ఒక ఎండమిక్ స్పీషీ. ఎండమిక్ స్పీషీ అని అంటే కేవలం ఒక్క ప్రాంతంలో కనిపించేది, ఇంకెక్కడా కనిపించింది అని. ఉదాహరణకి పోలార్ బేర్.
పోలార్ బేర్ ఓన్లీ ఆర్కిటిక్ ఓషన్ ఎక్కడైతే ఉందో, ఆ నార్త్ పోల్ ఎక్కడైతే ఉందో అక్కడే కనిపిస్తుంది, ఇంకెక్కడా కనిపించదు. పెంగ్విన్స్ అంటార్టిక్ ఓషన్ దగ్గర కనిపిస్తాయి. క్యాంగారూస్ ఆస్ట్రేలియాలోనే కనిపిస్తాయి. అలా ఏవైతే ఒక పర్టికులర్ ఏరియాలోనే కనిపిస్తాయో వాటిని ఎండమిక్ స్పీషీస్ అంటారు. అలా ప్రపంచంలోనే అత్యంత అరుదైన పంది, అలానే అత్యంత చిన్న పంది ఈ పిగ్మీ హాగ్ మన ఇండియాలోనే ఉంటుంది, మన ఇండియాలోనే కనిపిస్తుంది. పిగ్మీ హాగ్స్ ఆర్ స్మాలెస్ట్ అండ్ ద రేరెస్ట్ వైల్డ్ పిగ్. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, అరుదైన అలానే అత్యంత చిన్నదైన. దేర్ స్కిన్ ఇస్ డార్క్ బ్రౌనిష్ బ్లాక్ ఇన్ కలర్ అండ్ దేర్ హెయిర్ ఈస్ డార్క్. నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బికాస్ ఇది మెల్లిమెల్లిగా అంతరించిపోయే దిశగా అడుగులు వేస్తుంది. దీని యొక్క పాపులేషన్ మనకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఎస్పెషల్లీ ఎండమిక్ స్పీషీ. ఇది ఓన్లీ ఇండియాలోనే కనిపిస్తుంది కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఇంకా ఎక్కువగా ఉంది, ఎందుకంటే ప్రపంచం మొత్తం మన మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది కాబట్టి. నేటివ్ టు అల్యూవియల్ గ్రాస్ ల్యాండ్స్ ఇన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ ద హిమాలయాస్, వన్స్ ఫౌండ్ ఆల్ ద వే ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ టు అస్సాం బట్ వానిష్డ్ బై ద ఎర్లీ 1960s. ఇవి ఎక్కడ కనిపిస్తాయి? ఎండమిక్ అని తెలుసుకున్నాం కదా, కానీ ఏ ప్రాంతంలో కనిపిస్తాయంటే హిమాలయాల యొక్క ఫుట్ హిల్స్. ఇప్పుడు ఉదాహరణకి హిమాలయాలు చిన్న పర్వతాలు కాదు, సో ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో దానిని ఫుట్ హిల్స్ అంటారు. సో ఇప్పుడు ఈ హిమాలయాల నుంచి నదులు ఇవన్నీ వస్తుంటాయి కదా, అవి పైనుంచి ఇలా కిందకు వచ్చినప్పుడు ఎప్పుడైతే భూమిని తాకుతాయో దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ ఫుట్ హిల్ అనమాట. సో అక్కడ ఏవైతే గ్రాస్ ల్యాండ్స్ కానీ వెట్ ల్యాండ్స్ కానీ ఉన్నాయో అక్కడ మనకి పిగ్మీ హాగ్ అనేది కనిపిస్తుంది. అండ్ దట్స్ అ యునీక్ ఈకో సిస్టమ్ అని చెప్పాలి, వేర్ దే ఆర్ యాక్చువల్లీ లివింగ్. అలానే దీనికి సంబంధించి ఫుట్ హిల్స్ యునిక్ ఈకో సిస్టమ్ అని తెలుసుకున్నాం కదా, దానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే ఇట్స్ అన్ ఇండికేటర్ స్పీషీ. ఇప్పుడు మీరు అనొచ్చు ఇండికేటర్ స్పీషీ అంటే ఏంటి మాస్టర్ అని. ఇప్పుడు ఉదాహరణకి పోలార్ బేర్ అనేది ఒకవేళ సడన్గా కనిపించడం మాయమైపోయింది అనుకోండి, దాని యొక్క అర్థం ఏంటి? జస్ట్ పోలార్ బేర్ ఎక్స్టింక్ట్ అయిపోయిననే కాదు, అది ఏ వాతావరణంలో అయితే ఉంటుందో ఆ వాతావరణం ఇంకా లేదు అని అర్థం. ఇప్పుడు ఉదాహరణకి మీరు మామూలుగా ఒక టెంపరేచర్కి ఉండడం అలవాటు పడిపోయారు, సడన్గా రేపటి నుంచి ఇంకా లైఫ్ టైం ఆ పర్టికులర్ ఏరియాలో 60 degrees టెంపరేచర్ ఉందంటే మీరు ఏం చేస్తారు? డెఫినెట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు, మీరు అక్కడ ఉండాలనుకోరు. లేదు టెంపరేచర్ -40లోకి వెళ్ళిపోతుంది, డెఫినెట్గా అక్కడ ఉండరు, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా ఏదైనా ఒక ప్రాంతానికి సంబంధించి ఒక స్పీషీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అది ఇండికేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అక్కడ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ బాగానే ఉన్నాయి, అక్కడ పర్యావరణ పరిస్థితులు బాగానే ఉన్నాయి, ఈకో సిస్టమ్స్ అన్ని బాగానే ఉన్నాయని ఆ స్పీషీ ఇండికేట్ చేస్తుంది. అలా ఇది ఏ ప్రాంతంలో అయితే ఉంటుందో, ఇందాక మనం తెలుసుకున్నాం కదా అలూవియల్ ల్యాండ్స్ నియర్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ అని, దానికి సంబంధించి ఈ పిగ్మీ హాగ్ అనేది ఇండికేటర్ స్పీషీ. ఈ ఇండికేటర్ స్పీషీ కాకుండా ఫ్లాగ్షిప్ స్పీసీస్ అని, ప్రయారిటీ స్పీసీస్ అని, కీ స్టోన్ స్పీసీస్ అని, అలానే అంబ్రిల్లా స్పీసీస్ అని, ఇలా వివిధ రకాల స్పీసీ కేటగిరీస్ ఉన్నాయి. ఒకవేళ వీటన్నిటికీ సంబంధించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే ఎన్వైర్న్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, పర్యావరణం మరియు సుస్థిర అభివృద్ధి అనే ఏవైతే క్లాసెస్ ఉన్నాయో అప్టేక్ జాబ్స్లో వినండి. వీటన్నిటి గురించి చాలా వివరణ ఇవ్వడం జరిగిందనమాట. సో ప్లీజ్ డోంట్ మిస్ దాట్. నౌ దేర్ పాపులేషన్ ఈస్ కన్ఫైన్డ్ టు అస్సాం అండ్ సదర్న్ భూటాన్. ఒకప్పుడేమో మొత్తం ఉత్తరప్రదేశ్ నుంచి అస్సాం దాకా ఆ నార్థన్ ప్లేన్ రీజన్ మొత్తం కనిపించేవి. అలాంటిది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, మరీ ముఖ్యంగా మనిషి కొంచెం సెల్ఫిష్ అయిపోయాడు, ఎక్కువగా అగ్రికల్చరల్ ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి. అంటే వ్యవసాయం చేయడానికి ఏదైతే భూమిని కొట్టేస్తున్నారో అలా దీని యొక్క హ్యాబిటాట్ కూడా పోతుందన్నమాట, స్థిర నివాసం. సో ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ అస్సాం అలానే సదర్న్ భూటాన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ అస్సాంలో కూడా ఒక పర్టికులర్ ప్రాంతం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, విచ్ ఈస్ మానస్ రిజర్వ్. మామూలుగా మానస్ అనేది ఎక్కువగా చాలామంది రైనోసార్కి పాపులర్ అని గుర్తుపెట్టుకుంటారు, ఎలిఫెంట్స్కి పాపులర్ అని గుర్తుపెట్టుకుంటారు. వితౌట్ ఎ డౌట్ ఎస్, అట్ ద సేమ్ టైం మానస్ ఈ పిగ్మీ హాగ్ కూడా చాలా బాగా పాపులర్ అనమాట. ఇంతకీ ఇది ఏం తింటుందంటే దే ఆర్ ఆమ్నివోర్స్. ఓన్లీ మాంసం తింటే దాన్ని కార్నివోర్ అంటారు, ఓన్లీ గడ్డి ఆకులు మొక్కలు తింటే దాన్ని హెర్బివోర్ అంటారు. రెండింటిని తినేదైతే దాన్ని ఆమ్నివోర్ అంటారనమాట, మనుషుల్లాగా. అండ్ ఫీడ్ ఆన్ రూట్స్, ట్యూబర్స్, ఇన్సెక్ట్స్, రోడెంట్స్ అండ్ స్మాల్ రెప్టైల్స్. సో అది ఏదైనా తింటుంది, కాకపోతే దానికైనా చిన్నగా ఉన్నది తింటుంది. దీని యొక్క సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత ఏంటంటే మనం ఇందాక తెలుసుకున్నాం, దే ఆర్ అన్ ఇండికేటర్ స్పీషీ. దే లివ్ ఓన్లీ ఇన్ ద వెట్ హై గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్. అవి కేవలం అక్కడ మట్టుకే కనిపిస్తాయి, ఇంకెక్కడా కనిపించవు. ఇప్పుడు సడన్గా ఒకవేళ ఓవర్ నైట్లో అవ్వదు కానీ కొన్ని సంవత్సరాల్లో ఒకవేళ పిగ్మీ హాగ్స్ అనేవి కనిపించకుండా మాయమైపోయాయి అనుకోండి, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ అవి ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నాయో ఆ ప్రాంతం ఇంకా లేదు అని మనం డిసైడ్ అయిపోవాలి అంతే. ఎందుకంటే అవి అలవాటైన ప్రాంతంలోనే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ అందాక చెప్పా కదా, 60 degrees లేదా -40 degrees అయితే మనం ఇక్కడ ఉండం, మనం వేరే చోట ఖచ్చితంగా వెళ్ళిపోతాం. సేమ్ విత్ దెమ్ యాజ్ వెల్. దేర్ ప్రెజెన్స్ ఎన్ష్యూర్స్ అ హెల్తీ హ్యాబిటాట్ ఫర్ అదర్ రేరిటీస్ సచ్ యాజ్ ద వన్ హార్న్ రైనోసారస్, the hog deer, the eastern barasinga, tiger, water buffalo, lesser florican and the hispid hare. ఒకవేళ దీని యొక్క పాపులేషన్ ఉంది అని అంటే దాని యొక్క అర్థం అది ఏదైతే ఈకోసిస్టమ్ ఉందో అది బాగా ఉంది అని అర్థం. ఆ ఈకోసిస్టమ్ బాగా ఉంటే ఈ జంతువులు కూడా ఉండడానికి అక్కడ పర్యావరణ పరిస్థితులు బాగా ఉన్నాయని అర్థం. అండ్ దాట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ అన్ ఇండికేటర్ స్పీషీ. కొన్ని ఫ్లాగ్షిప్ స్పీసీస్ అని కూడా పిలుస్తుంటారు. జస్ట్ టు గివ్ యూ బ్రీఫ్ ఐడియా, ఫ్లాగ్షిప్ స్పీసీస్ అంటే
ఒక కమ్యూనిటీకి ఏదైతే ఉంటుందో ఒక సిమిలర్ గ్రూప్ ఆఫ్ స్పీసీ కానీ లేదా వేరే వేరే జాతులైనా సరే వాళ్ళు నివసిస్తున్నప్పుడు వాటన్నిటికీ సంబంధించి ఒక ఫ్లాగ్షిప్ ఉంటుంది అనమాట, అంటే అంబాసిడర్ లాగా అని. ఇప్పుడు ఉదాహరణకి మీరు బైజూస్ అంటే షారుఖ్ ఖాన్ చూస్తారు, ఇప్పుడు షారుఖ్ ఖాన్ బైజూస్ ఆడిచ్చారంటే గుర్తుపట్టేస్తారు వెంటనే, ఓ షారుఖ్ ఖాన్ బైజూస్ షారుఖ్ ఖాన్. అలా ఆ స్పీసీ ద్వారానే ఒకవేళ ఆ పర్యావరణ పరిస్థితులు తెలిస్తే దాన్ని ఫ్లాగ్షిప్ స్పీసీ అంటారు. ఒకవేళ దీని యొక్క జనాభా వల్ల ఆ పర్యావరణ పరిస్థితులు కానీ దాని యొక్క వ్యవస్థ గురించి తెలిస్తే అప్పుడు దాన్ని ఇండికేటర్ స్పీసీ అంటారు. సో కొంచెం వేరియేషన్ ఉంది, బట్ దే ఆర్ ఆల్మోస్ట్ ద సేమ్. ఇంకో ఉదాహరణ మనం గమనించినట్టయితే లైకెన్స్, నాచులు ఇవన్నీ ఉంటాయి కదా, మోసెస్ కానీ ఆల్గే కానీ లైకెన్స్ కానీ, వీటి యొక్క పెరుగుదల లేదు ఇవి ఎక్కడ పడితే అక్కడ పెరుగుతున్నాయంటే మనం అక్కడ ఇంకో విధంగా ఇండికేట్ చేస్తాం అన్నమాట. ఏంటంటే వాతావరణంలో సల్ఫర్ డైఆక్సైడ్ యొక్క పరిమాణం పెరుగుతోంది అని. అలా ఒక్కొక్క స్పీషీకి ఒక్కొక్క ఇండికేషన్ కెపాసిటీ ఉంటుందన్నమాట. అండ్ రిమెంబర్, ఆ ఇండికేషన్ కెపాసిటీ అనేది కొన్నిసార్లు పాపులేషన్ పెరిగితే వస్తుంది, కొన్నిసార్లు పాపులేషన్ తగ్గితే చూపిస్తుంది, కొన్నిసార్లు పాపులేషన్ వేరే చోట ఉన్నా సరే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఉదాహరణకి పిగ్మీ హాగ్ ఆల్ ఆఫ్ ఎ సడన్గా కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 40-50 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కనిపించింది అంటే దాని అర్థం ఏంటిది? అది ఏదో ఒక విధంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉంటుంది, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ అది అక్కడ ఉండగలుగుతోంది, అది రిప్రొడక్షన్ చేసుకోగలుగుతోంది, దాని యొక్క సర్వైవల్ని కంటిన్యూటీ చేయగలుగుతోంది అని అంటే దానికి సూటబుల్గా ఉన్న ఎన్వైరన్మెంట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది అని అర్థం. సో మనం ఇందాక గమనించాం కదా, ఇవి హిమాలయాస్ అయితే ఈ ఏరియా ఏదైతే ఉందో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్. అలానే హిమాలయాస్ అని కూడా చాలామంది ఎంతసేపు హిమాలయాస్ అనుకుంటున్నారు. దాంట్లో కూడా 3 రకాల హిమాలయాస్ ఉన్నాయి. ద గ్రేటర్ హిమాలయాస్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ హిమాద్రి, ద మిడిల్ హిమాలయాస్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ద హిమాచల్, అండ్ దెన్ కమ్స్ ద లోవర్ హిమాలయాస్ ఆర్ ద ఔటర్ హిమాలయాస్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ద శివాలిక్స్. సో ఇలా జాగ్రఫీకి సంబంధించి ఈ హిమాద్రి అంటే ఏంటి, హిమాచల్ అంటే ఏంటి, శివాలిక్ అంటే ఏంటి, వీటి గురించి ఇంకా పూర్తిగా వివరణ తెలుసుకోవాలి అనుకుంటే అప్టేక్ జాబ్స్లో ఎస్వి నారాయణ సార్ ఏవైతే జాగ్రఫీ క్లాసెస్ చెప్పారో వాటిని జాగ్రత్తగా వినండి, సో దట్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ. సో ఒకప్పుడు ఆల్మోస్ట్ ఈ ఏరియా నుంచి ఈ ఏరియా దాకా ఉండేదన్నమాట పిగ్మీ హాగ్, కానీ ప్రస్తుతం ఓన్లీ ఈ ఏరియాలోనే కనిపిస్తుంది, అండ్ దట్స్ ద వరీ. నెక్స్ట్ వచ్చి అసలు దీని యొక్క పాపులేషన్ తగ్గిపోవడానికి గల కారణాలు లేదా దీనికి పొంచి ఉన్న ముప్పులు ఏంటి అని గమనిస్తే, లాస్ అండ్ డిగ్రేడేషన్ ఆఫ్ హ్యాబిటాట్ డ్యూ టు అగ్రికల్చర్ ఎంక్రోచ్మెంట్స్. ఇందాకే చెప్పాను కదా, వ్యవసాయం చేయడానికి మన దగ్గర భూమి లేదు. వీ డూ నో దట్ ల్యాండ్ ఈజ్ ఎ లిమిటెడ్ క్వాంటిటీ ఆన్ దిస్ ఎర్త్. సో ఆ 29% ఏదైతే ల్యాండ్ ఉందో దాంట్లో కూడా అన్ని చోట్ల మనం వ్యవసాయం చేయలేం. ఎడారి ఉంది, ఎడారిలో వ్యవసాయం చేస్తాం? ఖచ్చితంగా చేయలేం. అలా చాలా ప్రాంతాల్లో మనం వ్యవసాయం చేయలేం. కాబట్టి అట్లీస్ట్ ఎక్కడైతే నేల దొరుకుతుందో అక్కడ ఉన్న చెట్లన్నీ పీకేసి అక్కడ ఉన్న వ్యవస్థను నాశనం చేసి మనం అక్కడ వ్యవసాయం చేస్తాం అనమాట, మనం బ్రతకడం కోసం. అలానే హ్యూమన్ సెటిల్మెంట్స్, మనం ఎంతసేపు ఇలా వెళ్లకుండా ఇలా వెళ్తున్నాం, దట్స్ ఫర్ వేరియస్ రీజన్స్. సో ఇలా వెళ్ళినంత కాలం మనం ఏదో ఇంకో ఎన్వైర్న్మెంట్ సిస్టమ్ని ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తూనే ఉంటాం. అట్లీస్ట్ మనం ఇలా కొన్ని రోజులు వెళ్ళగలిగితే అప్పుడు ఈ ఎక్స్పాన్షన్ అనేది కొంచెం తగ్గుతుంది. బట్ ఎనీవేస్, లైవ్ స్టాక్ గ్రేజింగ్, ఇప్పుడు ఉదాహరణకి ఆవులు, గేదెలు ఉన్నాయి, ఎలిఫెంట్స్ ఏవైనా సరే వదిలేస్తే వాళ్ళు వెళ్ళిపోతాయి ఇంకా గ్రేజ్ చేసుకుంటూ, దొరికిందే మైదానం, నాదే ఆట మొత్తం అని. సో అలా చేసినంత కాలం ఇలాంటి జంతువులు ఖచ్చితంగా సఫర్ అవుతూనే ఉంటాయి. కానీ దీన్ని కాపాడడానికి చర్యలు చేపడుతున్నారంటే డెఫినెట్గా చేపడుతున్నారు. ప్రస్తుతం దీని యొక్క స్టేటస్ని గమనిస్తే IUCN పరంగా అయితే ఎండేంజర్డ్ స్టేటస్లో ఉంది. అంటే ఇంకో కొన్ని రోజుల్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ అయ్యే అవకాశం కూడా ఉంది. తర్వాత సైట్స్ వచ్చేసి అపెండిక్స్ 1 అనమాట. అపెండిక్స్ 1 అని అంటే దీనికి కూడా ప్రమాదం పొంచి ఉంది అని అర్థం. అలానే కన్జర్వేషన్ ఎఫర్ట్స్లో భాగంగా మనం ఇందాక అనుకున్నాం కదా, పిగ్మీ హాగ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ఇన్ 1995. దీన్ని PHCP అని కూడా పిలుస్తుంటారు. ఇది టెక్నికల్గా చెప్పాలి అంటే యాక్చువల్గా 1970s 1971 ఆ పర్టికులర్ టైంలోనే స్టార్ట్ అయింది. కానీ అఫీషియల్గా అధికారికంగా ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడానికి 1995 దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది 1970sలో దీని యొక్క కన్జర్వేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ న్యాచురలిస్ట్ అనమాట. ఆయన పేరు జార్జ్ డ్యూరెల్. అలానే ఈ జార్జ్ డ్యూరెల్ అలానే పిగ్మీ హాగ్ రెండు కూడా ఒక రానున్న 2 సంవత్సరాల వార్తలో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకనంటే 2025వ సంవత్సరం ఈయన యొక్క శత జయంతి, 100th బర్త్ యానివర్సరీ జార్జ్ డ్యూరెల్ గారిది. సో అందుకని ఆ 2025 కల్లా ఎలాగైనా సరే మళ్ళీ పిగ్మీ హాగ్ యొక్క జనాభాని పెంచాలి, అలానే ప్రస్తుతం జరుగుతున్న పిగ్మీ హాగ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ని ఇంకో మెట్టెక్కించాలి అని చూస్తున్నారు. సో డెఫినెట్గా ఈ 2 వార్తల్లో ఉండే అవకాశం ఉంది ఫర్ ద నెక్స్ట్ కమింగ్ 2 years. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదా, ప్రపంచంలోనే అత్యంత అరుదైన పంది, ప్రపంచంలోనే అత్యంత చిన్న పంది, మన భారతదేశంలో మటుకే కనిపించే పంది ద పిగ్మీ హాగ్. దీని గురించి మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకరోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. ఇప్పటివరకు మీ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నందుకు థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ ఇంకో రోజు కలుద్దాం. అప్పటివరకు నేను మీ వివేక్. నమస్కారం.